ద లైన్ మనకు ఇది ఒక ముఖ్యమైనటువంటి టాస్క్. ఐ హోప్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంపీడీఓలతో కలిసి కూర్చొని ఉన్నారు అని చెప్పి భావిస్తూ నేను ఈ వీసీ స్టార్ట్ చేస్తున్నాను. అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు, డివిజనల్ ఆఫీసర్సు, మండల్ స్పెషల్ ఆఫీసర్లు, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు అండ్ ఆల్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్, వెదర్ గ్రామ సచివాలయమ్స్ ఆర్ వార్డు సచివాలయం, మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం మనకు మే నెల 2వ తేదీన మధ్యాహ్నము జరుగుతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి వెలగపూడికి వచ్చి పబ్లిక్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్తారు. సో దీనికి గాను మనకిచ్చినటువంటి సమయం అంటే మనం పబ్లిక్ని అక్కడికి తరలించాలి. మన జిల్లాకి ఇచ్చినటువంటి టాస్క్ 16,000 మందిని. సో దీనికి గాను ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమంది అనేది మీరు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేమూరు కాన్స్టిట్యున్సీ 3,000, రేపల్లె కాన్స్టిట్యున్సీ 3,000 బికాస్ సంతనూతలపాటు తీసేస్తాం కాబట్టి. సో బాపట్ల 2,500, పర్చూరు 2,500, అద్దంకి 2,500, చీరాల 2,500, వేమూరు రేపల్లె మాత్రం 3,000 కింద లెక్క. సో ఈ విధంగా మనము తరలించాల్సినటువంటి అవసరం ఉంది. కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్సు, మండల్ స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంసీస్ మీరందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని 50% ఎస్హెచ్జి ఉమెన్ అండ్ 50% పార్టీ క్యాడరు తరలించుకొని వెళ్ళేటట్టుగా. అట్లానే ఒక బస్సు ప్యూర్గా పార్టీ క్యాడర్కి పెడితే మరొక బస్సు ప్యూర్గా ఎస్హెచ్జి ఉమెన్కి పెట్టే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకొని మీ బస్సులన్నీ కూడా 1వ తారీఖు రాత్రికే మీ ఏవైతే బోర్డింగ్ పాయింట్ లేదా ఆరిజినేటింగ్ పాయింట్ లేదా స్టార్టింగ్ ప్లేస్, బస్సు స్టార్టింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దట్ విలేజ్, దట్ వార్డ్ 1వ తారీఖు రాత్రికే ఆ బస్సులు చేరాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఆర్టీసీ అండ్ డిటీసీ, ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ, మార్నింగ్కి వెళ్తుంది బస్సు అనేది అస్సలు పెట్టుకోవద్దు. ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ పోవాలి. రాత్రికి రిపోర్ట్ అయినాయా లేదా అనేటువంటిది ఆల్ ఎంపీడీఓ బస్సులన్నీ కూడా రాత్రికే 7 గంటలకల్లా అక్కడికి చేరుకోవాలి. ఆ డ్రైవర్స్ కూడా అక్కడే నైట్ హాల్ట్ పడుకోవాలి. అప్పుడు నాకు రాత్రి by 8 PM కల్లా నోడల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ PDDRDA శ్రీనివాస్కు నుంచి నాకు రిపోర్ట్ రావాలి. ఆల్ బస్సెస్ 350 బస్సులు హ్యావ్ రీచ్డ్ అనేటువంటి రిపోర్ట్ రావాలి. మీరందరూ కూడా ఏ పబ్లిక్ని అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేయాలో వాళ్ళందరితో కూడా ఇప్పుడే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఇవాల్టి నుంచే మన సచివాలయం వార్డ్ ఎంప్లాయీస్ లేదా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా పలానోళ్ళు రావాలని మీరు ఐడెంటిఫై చేసుకొని పొలిటికల్ కోఆర్డినేషన్తో కూడా కలిసి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పేసి మీరు ఎవరిని పంపించాలనుకుంటున్నారో, ఏ బస్కు పంపించాలనుకుంటున్నారో వాళ్ళని మీరు ఆ బస్ వైజ్గా ట్యాగింగ్ కూడా ముందుగానే చేసుకోవాలి. బస్సులు వస్తాయి అంటే అప్పుడు మండలానికి చూసుకున్నప్పుడు ఒక్కొక్క మండలానికి ఒకవేళ మున్సిపాలిటీని కూడా లెక్కేసుకున్నట్టయితే ఒక 12 బస్సుల దాకా ప్రతి మండలానికి వస్తాయి. ప్రతి మండలానికి అంటే యావరేజ్గా ప్రతి పంచాయతీకి ఒక బస్సు వస్తుంది. ఎక్కడో ఒక చోట ఒకవేళ చిన్న పంచాయతీ ఉన్న చోట 2 పంచాయతీలకు కలిపి ఒక బస్సు మీరు పెట్టుకోవచ్చు. అది మీరు నిర్ణయించుకోవాలి. మీ మండలానికి ఎన్ని బస్సులు ఇస్తున్నారు అనేటువంటిది నోడల్ ఆఫీసర్ మీకు పంపించేస్తారు. అన్ని పంపుకునేటట్టు, ఎక్కడైనా స్మాల్ పంచాయతీలు ఉంటే 2 పంపుకునేటట్టు. బై అండ్ లార్జ్ మీకు 12 బస్సుల దాకా వస్తున్నాయి కాబట్టి అలా చేస్తారు. అట్లనే వార్డుల్లో కూడా అదేవిధంగా ముందుగానే ట్యాగ్ చేసుకొని ఇప్పుడు ఆ పంచాయతీకి ఆ బస్సు వెళ్తూ ఉందంటే ఆ బస్సులో కూర్చోవాల్సినటువంటి 50 మందిని మీరు ముందుగానే ఐడెంటిఫై చేసుకొని అందులో 25 మంది ఆ బస్సులో 25 మంది ఎస్హెచ్జి ఉమెన్, 25 మంది క్యాడరు ఉండేటట్టు. బైపాస్ ఉందో కొత్తది, ఇంకా ఓపెన్ కాని బైపాస్, వెస్టర్న్ బైపాస్ అంటారు. దాన్ని వెస్టర్న్ బైపాస్ అంటారు. ఆ వెస్టర్న్ బైపాస్ ఏదైతే వెలగపూడి మీదుగా సచివాలయం మీదుగా ఇబ్రహీంపట్నానికి వెళ్తాదో కృష్ణా నదిని దాటుకొని, దాన్ని మనం వెస్టర్న్ బైపాస్ అని పిలుస్తాం. కాజా టోల్గేట్ దాటిన తర్వాత
మనం ఇటు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మన ఎడం చేతి వైపున వస్తుంది, ఇంకా అది ఓపెన్ కాలేదు, బట్ దాన్ని ప్రైమ్ మినిస్టర్ గారి మొబిలైజేషన్ కోసం దాన్ని మనకి ఫంక్షనింగ్లోకి తీసుకొచ్చారు, దాన్ని మనం వాడుకోవడానికి ఇచ్చారు. సో కాజా టోల్గేట్ దాటిన తర్వాత ఆ వెస్టర్న్ బైపాస్ ఎక్కి ఆ బస్సులు కొండవీటి వాగు అనే చోట దిగుతాయి. ఆ హైవేని కొండవీటి వాగు అనే చోట ఆ హైవేని దిగి లెఫ్ట్కి అలాగే వెళ్ళిపోతే వాళ్ళు వెలగపూడిలోకి వెళ్ళిపోతారు. పార్కింగ్ బే 1, పార్కింగ్ బే 1 అనేది మన పార్కింగ్, మన డిస్ట్రిక్ట్ సంబంధించిన బస్సులన్నీ లేదా అదర్ ప్రైవేట్ వెహికల్స్ ఏమైనా వస్తే కూడా పార్క్ చేసుకోవడానికి దట్ ఈస్ ద పార్కింగ్. ఈ క్లారిటీ స్పష్టంగా బస్సులో ఉంటున్నటువంటి ముగ్గురు అధికారులకు కూడా, గ్రామ స్థాయి అధికారులకు కూడా ఈ క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ ఉండాలి. ఆ బస్సులో వాళ్ళకి ఏ రకమైన ఫుడ్ ఇస్తాం. సో రెండో రూట్ చెప్తాను. రెండో రూటు వేమూరు కాన్స్టిట్యున్సీ నుంచి బయలుదేరి తెనాలి మీదుగా కాజా టోల్గేట్ దాటుతానే సేమ్ వెస్టర్న్ బైపాస్, సేమ్ కొండవీటి వాగు దగ్గర దిగి వెలగపూడి పార్కింగ్ బే 1. ఇక మూడోది వచ్చేసి బాపట్ల నుంచి లేదా చీరాల నుంచి, బాపట్ల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు పొన్నూరు, చేబ్రోలు, గుంటూరేనా, కాజా టోల్గేట్, వెస్టర్న్ బైపాస్ సేమ్, మళ్ళీ కొండవీటి వాగు పార్కింగ్ బే 1 బాపట్ల నుంచి. చీరాల నుంచి వెళ్ళే వాళ్ళు వయా పర్చూరు, పత్తిపాడు హైవే, మళ్ళా బైపాస్ కాజా టోల్గేట్ బైపాస్, కొండవీటి వాగు, వెలగపూడి పార్కింగ్ బే 1. సంతమాగులూరు అండ్ బల్లికురవాడ నుంచి వచ్చేవాళ్ళు కోటప్పకొండ, చిలకలూరుపేట, కాజా టోల్గేట్, వెస్టర్న్ బైపాస్, కొండవీటి వాగు, వెలగపూడి పార్కింగ్ బే 1. పర్చూరు నుంచి కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళే వాళ్ళు పత్తిపాడు,